సహోదరి, సహోదరుడా, నీ అవిశ్వాసం వల్ల నువ్వు నష్టపోవడం నా యేసయ్యకి ఇష్టము లేదు. నీ అపవిత్రత వల్ల, నీ అవిధేయత వల్ల, నీ అవిశ్వాసం వల్ల నువ్వు నష్టపోవడము, కష్టాలు పాలు కావడం యేసయ్యకి ఇష్టం లేదు. ఈరోజు యేసు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మరలా నువ్వు పరిశుద్ధులతో కలుస్తావా? ఎప్పుడు మరలా నువ్వు సమాజంగా కలిసి నన్ను ఆరాధిస్తావా? ఎప్పుడు మరలా సేవ చేసేటటువంటి వారితో కలిసి సేవ చేస్తావా? ఎప్పుడు మరలా నీ భర్తతో కలిసి, నీ భార్యతో కలిసి, నీ బిడ్డలతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తావా అన్న యేసు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనలో ఎవరైనా సరే దేవునికి దూరం అయిపోతూ అవిశ్వాసంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే నీ పట్ల దేవుని యొక్క వైఖరి ఏమిటి? ఇదిగో ఇది ఆయన వైఖరి. ఏమిటి ఆ వైఖరి? నువ్వు నష్టపోవడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు అవిశ్వాసిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదయ్యా. నువ్వు నాకు దూరం అయిపోవడం నాకు ఇష్టం లేదయ్యా. నాకున్నదల్లా నువ్వు నా బిడ్డగానే జీవించాలి, నువ్వు నా సేవకుడిగానే మిగిలిపోవాలి, నన్ను సేవించేవాడిగానే నువ్వు జీవించాలి. ఆయన నీ కూడా పడుతున్నాడు, నువ్వు నశించిపోకూడదని నిన్ను బ్రతిమిలాడుతున్నాడు.